పేరెంట్స్గా మీరు ఆ తప్పు మాత్రం చేయకండి. దాదాపుగా 6 ఏళ్ల క్రితం నేను ఒక స్కూల్లో సెషన్ తీసుకుంటుంటే కింద ప్రిన్సిపల్ సార్ ఛాంబర్ నుంచి చిన్న గొడవలాగా వినపడుతుంది. నేరు కిందకెళ్ళి అక్కడ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే ప్రిన్సిపల్ గారు ఇలా కూర్చున్నారు. ఆపోజిట్లో పేరెంట్ అంటే అమ్మ నాన్న కాదు, నాన్న మామ ఇద్దరు కూర్చున్నారు. ఇటు పక్క టీచర్ నిలబడుకున్నారు, ఇటు పక్క స్టూడెంట్ నిలబడుకున్నారు. 7th క్లాస్ అమ్మాయి. నేను వెళ్ళేసరికి ఏమని క్వశ్చన్ వస్తుందంటే, నువ్వెవడరా నా కూతుర్ని తిట్టడానికి అని చెప్పి క్వశ్చన్. కొట్టను కూడా కొట్టలేదు, తిట్టడానికని. నేను లోపలికి వెళ్ళంగానే సార్ రావచ్చు అంటే, బలవాలి సార్ 2 గంటల నుంచి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నాను, మీరు సైకాలజిస్ట్గా మీరు సాల్వ్ చేయగలుగుతారని చెప్పి లోపలికి రమ్మన్నారు. నేను లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ నేను చేసిన పని తెలుసా, నేను వచ్చానని చెప్పి ఆయా నాకు చైర్ తీసుకొని వచ్చేస్తుంటే ఆ చైర్ మాస్టర్ గారికి ఇచ్చి టీచర్ని కూర్చోబెట్టి ఈ స్టూడెంట్ బయట పంపించేశారు. వెంటనే నేను ఎవరిని అడిగాను, టీచర్ని అడిగాను, ఏమైంది సార్ అని. అప్పుడు ఆయన చెప్పాడు, సార్ మామూలుగా వీళ్ళ నాన్నగారు, ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక ఆటో డ్రైవర్ సార్, ఆయన నా దగ్గరికి చాలాసార్లు వచ్చి నాకు 3 కూతుర్లు, 2 కూతుర్లు బాగానే చదువుతాను, ఈ అమ్మాయి అసలు చదవట్లేదు, ఇంక ఈ సంవత్సరం కనుక చదవకపోతే ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టేస్తాను, ఇంకా ఇంట్లో ఏదో పని చేసుకొని బతుకుద్ది, ఇంక చదువు వేస్ట్ అని చెప్పేసి ఆయన నా దగ్గరికి వచ్చి బాధపడితే, ఆ రోజు నుంచి నేను ఒక తండ్రి బాధ్యత తీసుకొని ఈ అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టి అంతా చదివిస్తూ లాస్ట్ అన్ని ఎగ్జామ్స్ బాగా రాసింది సార్. ఒక్క ఎగ్జామ్ కావాలని మిస్ చేసింది. ఇలా చేస్తే ఎలా తల్లి, ఇలా మిస్ చేస్తే రేపటి రోజున నేను ఇంట్లో కూర్చోబెట్టి ఇంకా నీకు ఇంటి పనులు వచ్చేస్తాయి, దయచేసి ఇలా చేయొద్దని అందరి ముందు కూడా కాకుండా తనని కూర్చొని పెట్టి నేను జాగ్రత్తగా చెప్తే, ఈ అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళి దానికి 4 స్టోరీలు అద్ది ఏదో నేనేదో చేసినట్టు, తిట్టినట్టు లేకుంటే అరిచినట్టు అని చెప్పింది సార్. కావాలంటే అమ్మాయిని అడిగంటే ఆ అమ్మాయిని పిలిచి అడిగితే అదే చెప్పారనింది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత స్టోరీ చెప్పేసరికి 4 టాటా సుమోలు వేసుకొని 4 మనుషులు తీసుకొని వచ్చేసారు. మీలో ఎంతమంది ఒకసారి గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు మీ చెయ్యి ఇలా పెట్టి టీచర్ స్కేల్ని తిరగదెప్పించి మన చేతుల మీద కొడితే ఇంటికి వచ్చి చెప్పాలంటే మనకు భయం. ఎక్కడ ఇంట్లో కూడా ఇంకో 4 దెబ్బలు తగిలిస్తారని చెప్పి భయం ఉండేది. ఈరోజు అలా అని చెప్పి పిల్లల్ని కొట్టమని చెప్పట్లేదు, కానీ పిల్లల ముందు మాత్రం టీచర్ నిలదీయకండి. అది మన సంస్కారం కాదు, మన సంస్కృతి కాదు. ఒక్కసారి కనుక మీరు పిల్లల ముందు, నేను అలాంటి టీచర్లు అందరూ రైట్ అని చెప్పట్లేదు, ప్రతి వ్యవస్థలో చిన్న పొరపాట్లు జరుగుతుంటే కొంతమంది తప్పు చేస్తుంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో టీచర్ని మాత్రం స్టూడెంట్ ముందు నిలదీయకండి. అదే విషయాన్ని ఎలా అడగొచ్చు అంటే, ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి, సార్ నిన్న మాస్టర్ ఏదో అన్నట్టున్నారు, మా పాప కొద్దిగా ఏడుస్తుంది, ఒకసారి ఏదో కనుక్కోండి, తప్పు మా పాపలో ఉంటే నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి సరి చేస్తాను, ఇక్కడ ఉంటే ఒకసారి ఇలా చెప్పండి అని చెప్పి అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది. ఎందుకు ఇది చెప్తున్నాను తెలుసా, ఈరోజు అమ్మా నాన్నతో పాటు మన ఎదుగుదల కోరుకుంటూ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రొఫెషన్ని తయారు చేస్తున్న ఒకే ఒక గురువు ఎవరినంటే ఒక టీచర్ అనండి. మదర్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్. ఒక డాక్టర్ని, ఇంజనీర్, లాయర్ని, సోల్జర్ని, ప్రపంచానికి కావాల్సిన ప్రతి వ్యక్తిని తయారు చేసే ఆ టీచర్ని గౌరవించడం మన సంస్కృతి. ఈరోజు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా, సినిమాల ద్వారా టీచర్ని కించపరుస్తూ వస్తే ఆ కల్చర్లో మనం మాత్రం పడకూడదు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా అటువంటి విలువలను పంచే టీచర్స్ ప్రతి ఒక్కరికి హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.